హలో అండి, నేను మీ డాక్టర్ మృదుల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సురేష్ హాస్పిటల్ వినుకొండ. ఈరోజు మనము ఏం తెలుసుకుందాము అంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్లైనా తక్కువ ఉండడం వల్లైనా పిల్లలు పుట్టరా అన్నది తెలుసుకుందాము. దేనికైనా అండి ఒక బ్యాలెన్స్ అన్నది ఉండాలి. ఓవర్ వెయిట్ అయినా అండర్ వెయిట్ అయినా అది మంచిది కాదు. ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు ఒబిసిటీ వల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఎక్కువ అవుతుంది. వాళ్ళలో కొంచెం మేల్ హార్మోన్స్ అన్నవి ఎక్కువ అవుతాయి, ఆండ్రోజన్ లెవెల్స్. దానివల్ల ఓవ్యులేషన్ కరెక్ట్గా అవ్వదు, పీరియడ్స్ డిలే అవుతాయి, పీసీఓఎస్ది ట్రిగర్ చేస్తుంది. వీటన్నిటి వల్ల పిల్లలు పుట్టే ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంది. అలానే అండర్ వెయిట్ ఉండి సరైన పోషకాలు తీసుకొని వాళ్ళు అండర్ వెయిట్ వల్ల కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ అన్నది తక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకని ఎవరిమైనా ప్రాపర్ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి, బిఎంఐ మెయింటైన్ చేయాలి, అప్పుడే పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది. దీంతో పాటు ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు ఏం చేయాలి, ఓన్లీ ఫుడ్ తగ్గించేసి వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకోకూడదు. ఎప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తినాలి, ప్రాపర్ న్యూట్రిషన్ అన్నది బాడీకి అందాలి, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నది బాడీకి అందాలి. కానీ ఏంటంటే జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అన్నది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ దీంతో పాటు ఎప్పుడు ఓన్లీ డైట్ రిడక్షన్ ఒకటే సరిపోదు, దాంతోపాటు కంపల్సరీ ఎక్సర్సైజ్తో తోడు చేస్తేనే, బోత్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ చేసినప్పుడే బాడీలో హార్మోనల్ రెస్పాన్స్ అన్నది బెటర్గా ఉంటుంది అండ్ పిల్లలు పుట్టే అవకాశం అన్నది ఇంకా పెరుగుతుంది అనమాట. అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి, 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ అన్నది కూడా హెల్ప్ చేస్తుంది. సో బ్యాలెన్స్డ్ డైట్, బ్యాలెన్స్డ్ వెయిట్ అండ్ స్ట్రెస్ ఫ్రీ స్లీప్ అన్నది మీకు పిల్లలు పుట్టే అవకాశాన్ని పెంచుతుంది.